హలో అండ్ వెల్కమ్ టు ఆర్నల్ బ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ యువర్ లాట్స్ ఆఫ్ లవ్. నిన్న వీడియోకి చాలా మంచిగా లైక్ చేశారు మీరు. సో ఈరోజు కూడా షూటింగ్ ఉంది, షూటింగ్కే వెళ్తున్నాను. సో మ్యాక్సిమం ట్రై చేస్తాను అందరినీ చూపించడానికి. లెట్స్ గో. సో ఈరోజు రాగానే స్టార్ట్ అయిందండి ఫస్ట్ సీన్. ఫిషర్ ఎక్కినప్పుడు ఏంటది ఫస్ట్ టైం నేను కింగ్ ఫిష్ సో వచ్చి చాలాసేపు అయింది, బట్ రాగానే సీన్ స్టార్ట్ అయింది. చాలా పెద్ద సీన్ ఈరోజు, చాలా మంచి మంచి ట్విస్టులు వస్తున్నాయి ఇంకా. సో వెయిట్ చేయండి, బాగుంటుంది. 1 మిలియన్ అంటే ఏంటి? 1 M ఎన్ని సున్నాలు ఉంటాయేమో తెలియదు కదా. దీనికి 1 M అంటే కూడా తెలియదు, 1 మిలియన్ అంటే ఎంత కౌంట్ కూడా తెలియదు. నేను యూట్యూబ్ ఛానల్ పెట్టుకో. మేడం ఈరోజు ఏమేమి తెచ్చారు? కాకరకాయ కూర, చారు, ఇది కరివేపాకు పొడి, ఇది ముక్కల పులుసు, ఇంకా పువ్వుల పొడి, 5. ఇంకా ఇంకోటి తెచ్చారు, క్యారెట్ హల్వా. ఇది అదిరిపోయింది, ఆల్రెడీ నేను టేస్ట్ చేసా. మీకు మామూలు లేదు. మామూలుగా ఎప్పుడు ఏంటంటే పాపం వీళ్ళు ఒక్కడే ఉంటాడు తను. నాకేంటంటే ఒక్కడే ఉంటాడు కదా, తను ఇష్టంగా తింటే చాలా బాగా అనిపిస్తుంది. వంట చేయడానికి ఏముంది, 1 గంట ముందు లేస్తే వంట అయిపోతుంది. తిను, గ్రీష్మ, మా ఇంకో సార్ ఉన్నారు, ఆయన పేరు కొన్ని కారణాల వల్ల తీయలేదు నేను. సో వాడు అంటే ఇంకా ఉన్న వాళ్ళందరూ ఇష్టంగా తింటారు. ఇంత ముందు వీడియోలో చెప్పాను కదా, రోజు తీసుకొస్తారు. రోజు ఎప్పుడైతే షూటింగ్ అవుతుందో నాకు హెల్త్ బాగాలేదు, అందుకని వండలేదు అనమాట. పాప వీడు అడిగాడు, అదే తను అడిగాడు ఏంటి ఏం తేవట్లేదు అంటే, ఇవాళ వాడికి కాకరకాయ కూర ఇష్టం, పీపుల్స్ ఇష్టం, అన్ని వాడికి ఇష్టమైన మేము ప్రేమగా బేకరీ అని కూడా పిలుస్తాం ఇవిడిని. ఎందుకంటే బేకరీ, ఓ మై గాడ్. ఈవిడ డైలీ రొటీన్ లాగా డైలీ ఇలా కలపడం, అందరికి పంచడం. మీ పేరు మార్చి అన్నపూర్ణదేవి అని పెట్టేస్తారు. కాదు, విషయం ఏంటంటే వీళ్ళకి కలుపుకోవడం రాక కొంచెం కలుపుకొని ఎక్కువ కలుపుకొని ఇట్లా ఉంది అట్లా ఉంది అంటారు. సో ఎలా కలపాలో కలిపేస్తే అది ప్రాపర్గా బాగుంటుంది. ఇంకోటి ఉండొచ్చు, మాకు కలపడానికి బద్దకు కూడా ఉండొచ్చు. ఏదైనా పిల్లలే కదా అందరూ. ఇది నెయ్యి వేసి బాగా ఫస్ట్ అన్నదానం నాకు, తర్వాత అంటే నేను పక్కన కూర్చున్నా కాబట్టి ఈరోజు బతికిపోయింది, లేకపోతే ఫస్ట్ ఈ చేయి ఉంటుంది. ఇప్పుడే భోజనం చేశాను, అంటే ఓవర్గా తినేసాను. మాధవి గారు తీసుకొచ్చినప్పుడల్లా బాగా ఓవర్గా తినేస్తాము, ఎందుకంటే ఆవిడ బాబా అందరి కోసం తీసుకొస్తారు, ప్రతిసారి తీసుకొస్తారు. అది అంటే మార్నింగ్ ఎన్నింటికి లేస్తారు, ఎప్పుడు వస్తారు, ఎప్పుడు రెడీ చేస్తారో అర్థం అవ్వదు. సో ఇక్కడ ఈయన స్ప్రే పట్టుకొని రెడీగా ఉన్నారు, మా హాలీవుడ్ మేకప్ మ్యాన్. ఏం మర్చిపోయినరా, సేమ్ డ్రెస్ మాది, సేమ్ పింజని ఇలా. చాక్లెట్ ఇస్తావా? ఇవ్వాలి. నువ్వు ఇవ్వాలన్నా, నేను ఇచ్చేది. నీది సేమ్ పింజ్ కదా నాకు. ఫస్ట్ నేను చెప్పాను కదా, మరి ఫస్ట్ నేను చెప్పాను, అమ్మాయి చెప్పిన తర్వాత నేను చెప్పాను. అంత లేదు, ఫస్ట్ ఏడ్రసర్ మా ఏడ్రసర్ కాబట్టి నేను చెప్పిన తర్వాత నువ్వు ఇవ్వాలి ఫస్ట్. సరే, నీకు క్యాడ్బరీ చాక్లెట్ బాకీ, ఓకేనా? ఓకే, నెక్స్ట్ షూటింగ్ వచ్చినప్పుడు తీసుకొస్తా. ఓకే, రేపు తీసుకురా. రేపు తీసుకో, ఓకేనా? ఓకే, రేపు నేను అందుకే తీసుకొస్తాను. ఎల్లుండి ఇప్పుడే వెళ్ళొచ్చావు కదా, మళ్ళీ ఎందుకు రీటేక్? అది వచ్చినప్పుడు చెప్పాలి అని. వచ్చినప్పుడు కట్ చేస్తాను. సరే, ఇప్పుడు నేను కూర్చున్నా. నెక్స్ట్ మీది నంబర్, టోకన్ తీసుకో. మాస్టర్ దగ్గర టోకన్ తీసుకో. ఏమేమి తిన్నావు చెప్పు. అన్నం, అందులో కొంచెం తిన్నా, తర్వాత కొంచెం కాకరకాయ తిన్నా, వేపుడు, తర్వాత పులుసు తిన్నాను, రసం చికెన్ ఫ్రై, అంతే. కొంచెం ఒక్కొక్క ముద్ద అన్ని తిన్నది. ఇప్పుడు మనోడు అడిగాడు ఏమి తిన్నాడు అంటే, ఏం స్పెషల్ ఏం తినలేదు అన్నది. ఇప్పుడు మెనూ మొత్తం చెప్తున్నావు. ఇప్పుడు అది స్పెషల్ గా ఏం కాదు, స్పెషల్ కాదా అంటే అత్తం చేసింది స్పెషల్ కాదా? అత్తం స్పెషల్. మాధవి గారు చూడండి ఏం చెప్తుందో.
మొత్తం అన్ని తినేసి మీరు చేసిన స్పెషల్ కాదు స్పెషల్ అంటే ప్రత్యేకంగా నా కోసం స్పెషల్ గా ఏం తెలియదు. మన కోసం ఏదో తెస్తున్నారు ఆవిడ. మార్నింగ్ సీన్ చేస్తున్నప్పుడు మధ్యలో చిన్న బ్రేక్ వచ్చిందంటే కరెంట్ పోయినప్పుడు లోపలికి వెళ్ళిపోయి క్యారెట్ హల్వా తిన్నాను. అత్తమ్మ తీసుకొని ఇది దీన్ని కవరింగ్ అంటారు మాధవి గారు. సో ఇప్పుడు ఇది కవర్ చేస్తుంది. సో అస్సలు క్షమించదు. లేదత్తమ్మ కవరింగ్ ఏం లేదు. మీరు నాకు ఎప్పుడు స్పెషలే, నేను మీకు ఎప్పుడు స్పెషల్. ఐ లవ్ యూ. ఈవిడ పర్సనాలిటీ ఇంతే. అంటే నేను అది మర్చిపోయినా, జనరల్గా స్వీట్ చాలా ఇష్టం నాకు. సో అడిగి మరి ఎందుకు నేనంతే ఎందుకు అంత ప్రేమ, నాకు కూడా ఆవిడంటే చాలా ప్రేమ. సో ఇలా కేర్ అనేది చాలా ఎక్కువ తీసుకుంటారు. ఎందుకు ఎందుకు తీసుకోవడం అంటే తన ఈజ్ అ వెరీ నైస్ పర్సన్. నాట్ ఓన్లీ అబౌట్ మీ, ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ మీ. ఎందుకు మార్నింగ్ లెక్సి 4కి అందరి కోసం అంత వంట చేసుకొని వస్తారు. నా ఒకటి కాదు, అందరికీ తీసుకొస్తారు కదా. ఎందుకు? ఫస్ట్ థింగ్ మా ఇంట్లో వాళ్ళకి నేను వంట చేయాలి, లేకపోతే ఏంటి వాళ్ళు తినట్లేదు, నేను వదిలేసి వచ్చి ఇక్కడ నాకు ఉంటుందిలే అనుకుంటే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. సో ఇటు అటు ఇద్దరిని కవర్ చేసుకోవాలి. అది రెగ్యులర్గా అన్ని ఫ్యామిలీలో అందరు లేడీస్ చేస్తారు. మాకు ఎందుకు స్పెషల్గా అంత ఇప్పుడు అది నాట్ ఓన్లీ జెస్చర్, అందులో ఖర్చు అవుతుంది, ఇంత మెటీరియల్ యూజ్ అవుతుంది. ఖర్చు ఏంటి ఇంత కొంచెం వండడానికి? కొంచెం మీకు అనిపిస్తుంది ఇంతమంది తీసుకొస్తున్నారు. ఇప్పుడే మీ కోడలు ఏమన్నా తెలుసా, స్పెషల్ ఏం లేదన్నది వీడియోలో పెట్టిన చూడండి, మీరు చెప్పండి. రుద్రకి కాకరకాయ ఇష్టం, వంకాయ ఇష్టం, జామదుంపలు ఇష్టం. సో ఇంట్లో కాకరకాయలు తెప్పించేటప్పుడే నేను ఒక 1 కిలో ఎక్కువ తెప్పిస్తాను. 1/2 కిలో అంటే ఇంట్లో నేను నాకు దానికి కాకరకాయ ఇష్టం. సో నేను చేస్తే నేను మా చిన్నోడు తప్పితే ఎవరు తింటారు. సో అది మొత్తం తరిగి పెట్టుకొని మీరు చేసిన తర్వాత కూడా ఎవరు తినట్లేదు నాకు చెప్పండి, కంప్లైంట్ లేదు. అశోక్ మా హస్బెండ్ కాకరకాయ తినరు, కొన్ని తిన అసలు ఆయన ఏం తినరు, అలా అనమాట. సో అలా తెస్తే ఇష్టంగా తింటారు కదా, బాగా అనిపిస్తుంది. మనము ఒకళ్ళ కడుపు నింపడం అనేది చాలా అంటే రేర్ థింగ్. అందరూ కూడా ఆఫర్ చేస్తే తినరు కదా, ఇష్టపడి తింటుంటే బాగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ ఇన్ అవర్ లైఫ్. యూర్ వెల్కమ్. థ్యాంక్ యూ. ఒక స్పూన్ అది. వావ్, అబ్బా అలా కొట్టుకొని ఉన్నది ఎంతో చూడండి. అది ఉన్నది ఆ కాస్త మా ఆవిడ వస్తున్నాడు. ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ ఇది. బాగుందా చెప్పరా? బాగుందా? మీరే చేశారా? ఓకే, వేరే ఆలోచిస్తున్నారు. ఓకే, బాగుందా? నువ్వు చెప్పొద్దు, నువ్వు ఏది తిన్నా అలాగే ఉప్పుతావు. ఓకే, ఈరోజు మార్నింగ్ నుంచి చాలా పెద్ద సీక్వెన్స్ ఒకటి జరుగుతుంది. దానివల్ల మార్నింగ్ సీన్లో బిజీగానే ఉన్నాం. ఏడ్చి కళ్ళు చూడండి ఎలా ఉన్నాయి. ఎందుకంత ఏడుస్తారు? చెప్పేస్తారు అన్నీ. సీరియల్ కూడా పెట్టుతారు. ఏంటమ్మా అలా చెప్పకూడదు, సస్పెన్స్ రివీల్ అయిపోతుంది. తప్పకుండా చూడండి సత్యభామ ఓన్లీ ఆన్ స్టార్ మా 6 o'clock ఈవినింగ్ 6 PM. సో ఆల్రెడీ మీరు చూస్తున్నారని తెలుసు, ఎందుకంటే నేను కింద కామెంట్స్ అవన్నీ చదువుతున్నాను. బాగా కరెక్ట్ టైంలో మాట్లాడుతున్నారు. సో మార్నింగ్ నుంచి చాలా పెద్ద సీక్వెన్స్ జరుగుతుంది. మీరు పక్కగా లైక్ చేస్తారు. మీరు చెప్పినప్పుడు ఎన్నో కమాన్ డైలాగ్ చెప్పినప్పుడు సాంగ్ ఏదైనా చెప్పండి, ర్యాప్ పాడి చింపేస్తా. సాంగ్ నువ్వే ఇందాక పాడే కదా, భలే చాలా బాగుంది. Come on everybody say yo yo yo, రాయి ని రప్ప చేసిన రప్ప చేసిన yo everybody yo yo రప్ప చేసిన రాయి yo yo, come on everybody say yo yo. సో ఇప్పుడే హాస్పిటల్కి తీసుకెళ్దామని ఫిక్స్ అయ్యామండి. ఆల్రెడీ అంబులెన్స్ మాట్లాడాను, వస్తుంది, దారిలో ఉంది. ఏమైంది ఇందాక నుంచి 5 నిమిషాలు ఇలా చేస్తుంది. సడన్ గా మా పిల్ల ఎంత బాగుండేది. ర్యాప్ అది, ఓ మై గాడ్. ర్యాప్లా అనిపించింది మీకు? అది పాపంలా అనిపించింది. ర్యాప్లా పాపలా అనిపించింది అది. ప్లీజ్ ఆపేవా?
నా సబ్స్క్రైబర్స్ పోతారు, ఉన్న కొద్ది సబ్స్క్రైబర్స్ పోతారు, ప్లీజ్ ఆపేనా. ఏం తింటున్నావు? కాజా కదా. మరి భోజనప్పుడు డైట్ చేస్తున్నాను, ఇవన్నీ చపాతీలు ఒకటి తింటాను, రోటీ ఒకటి తింటాను. అంటే ఏంటి, స్వీట్ చూస్తే కంట్రోల్. నో స్వీట్ తిను. చిన్న ముక్క ఇవ్వు టేస్ట్ గా అన్నా, అందుకని నేను ఎందుకు ఇస్తాను? నాకు స్వీట్ బాగా ఇష్టం, తెలుసు కదా నీకు. అవును, కానీ చిన్న ముక్క ఇస్తే టేస్ట్ ఎలా ఉంది? అస్సలు అందులో ఏ ఫ్రెండ్షిప్ లేదు, స్వీట్ లో ఏ ఫ్రెండ్షిప్ లేదు. నువ్వు ఇస్తావు నాకు తెలుసు. నేను ఇవ్వను, నేను ఇవ్వ. ఎందుకంటే నీకు నేను అంటే ఇష్టం. నాకు ఇష్టం లేదు, అందుకే ఇవ్వను. ఆ, సో షూటింగ్ చాలా హెక్టిక్గా అయింది, బాగా హెక్టిక్గా అయింది ఈరోజు, అందుకే ఎక్కువ షూట్ చేయలేకపోయినా. మీరు చెప్పారు నాకు క్రిష్ దగ్గర చిట్ చాట్ తీసుకోండి అని, బట్ క్రిష్ కూడా చాలా బిజీగా ఉన్నాడు ఈరోజు. సరే, ఇది కొంచెం హెవీ సీక్వెన్స్ జరిగింది, అది నేను చెప్పకూడదు, మీరు చూడండి, చాలా బాగుంటుంది. ఎందుకంటే రైటర్స్ కూడా కొంచెం అలర్ట్ అయ్యి చాలా బాగా రాశారు, చాలా బాగా పిక్చరైజేషన్ కూడా చాలా బాగుంది. వచ్చాను మిథున టీవీకి వచ్చాను, ఎందుకంటే షూటింగ్ అయిపోయింది ఈరోజు. సో 11 వరకు ఇక్కడ ఉండి మళ్ళీ రేపు నేను ఊరు వెళ్తున్నాను. సో క్రిష్ ఇంటర్వ్యూ మీకు నెక్స్ట్ షెడ్యూల్లో నేను తీస్తాను, పక్కాగా తీసుకుంటాను. సో రెస్టారెంట్కి వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చాను, చాలా ఎక్కువ నిద్ర వస్తుంది నాకు. సో తినలేదు కూడా ఏమీ. సో రెస్టారెంట్లో ఇడ్లీలు మిగిలి ఉంటే అవి తీసుకొచ్చాను, ఇడ్లీ తీసి పడుకుంటాను. సో అదే అండి, ఈరోజు చాలా చాలా బాగా స్ట్రెయిన్ అయిపోయాము, ఎందుకంటే చాలా పెద్ద సీక్వెన్స్ ఒకటి జరిగింది. షూటింగ్ చాలాసేపు నుంచున్నాం యాక్చువల్గా. సో దానివల్ల కొంచెం స్ట్రెయిన్ అయ్యాము. సో బీభత్సంగా నిద్ర వచ్చేస్తుంది, పడుకున్నాం. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బీ సేఫ్, బీ హ్యాపీ.